శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈ వారం వీడియో చాలామంది ఎన్నో విధాల మేము మంత్ర సాధనలు చేసామండి, మంత్రాలు చేసాం, ఎన్నో విధాల మేము సాధనలు చేసాం, అయినప్పటికీ మా సాధనలో ఉన్నతి లేదు, ఉన్నతి కనపడటం లేదు. సాధనలో ఉన్నతి రావడానికి సాధనలో అనేక అవాంతరాలు జరుగుతున్నాయి. అవాంతరాలన్నీ జరగకుండా ఉండడానికి, సాధన ఫలింపు రావడానికి, ఏ సాధన చేసినా సరే ఫలింపుకు రావడానికి, అన్ని విధాలా బాగుండడానికి ఆ సాధనలో అవరోధాలు ఎందుకు వస్తున్నాయంటే చాలామందికి గ్రహస్థితి ప్రభావం వల్ల కావచ్చు. ఆ ఎంచుకుని మంత్ర ప్రభావం ఒక ఉగ్ర మంత్రాలు ఉన్నప్పుడు ఆ సాధనలో కొన్ని ఆటంకాలు వస్తాయి. అలాగే కొన్ని మంత్రాలు తాలూకు రియాక్షన్ ఎక్కువగా ఉండొచ్చు కొంతమందికి, దానివల్ల కూడా సాధనలో ఫలితం రాకపోవచ్చు. మరి కొన్ని కారణాలు మానసిక స్థితి సరిగా లేకపోవడం, లేకపోతే గ్రహస్థితి ప్రభావం, లేకపోతే క్షుద్రశక్తుల ప్రభావం, లేకపోతే అనేక రకాల గ్రహస్థితుల ప్రభావం, అక్కడ ఇంట్లో ఉండి వాతావరణం ప్రభావం, లేకపోతే మానసికంగా బలంగా లేకపోవడం లాంటివి ఎన్నో విషయాల మీద ఆధారపడి మన శరీరం పనిచేస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మనస్సు అనేది అనేక కారణాలు, అనేక అంశాల మీద ఆధారపడి మనిషికి సహకరించడం జరుగుతుంది. అలా సహకరించటం లేదు, మనస్సు సహకరించటం లేదు, శరీరం స్వాధీనం తప్పుతుంది, మేము చేసిన సాధన బాగోవటం లేదు, అనేక కారణాల వల్ల సాధనలు కలిసి రాకపోవడం. మేము 30 సంవత్సరాల బట్టి సాధన చేసామండి, 30-25 సంవత్సరాలు సాధన చేసాము, ఏ మంత్రం మాకు ఫలింపుకు రాలేదు అని నాకు చాలామంది అడిగారు. దాని గురించి సరైన మార్గం చెప్పండి గురువుగారు. ఏ మంత్రం సాధన చేసినా, ఏం చేసినా, ఎలా చేసినా సరే ఆ మంత్రం కలిసి రావాలి, అన్ని విధాలా బాగుండాలి, అన్ని విధాలా మంత్రంలో మనకి సులువు కనిపించాలి, ఆ మంత్రం సిద్ధించాలి. సిద్ధించాలంటే ఏమైనా దానికి మార్గం ఉందా అంటే దానికి మార్గాలు చాలా రకాలుగా ఉన్నాయి. కాకపోతే నేను చెప్పే మార్గం చాలా పురాతనమైన మార్గం. మనకు వేదాల్లోనూ మంత్రశాస్త్రాల్లోనూ ఒక మంత్రం చెప్పబడి ఉంది. ఆ మంత్రం ఏంటంటే దేహరక్ష, ఆత్మరక్ష లేదా రక్షాబంధనం అనే మంత్రం ఒకటి చెప్పబడి ఉంది. అది చాలా అద్భుతమైన మంత్రం. ఆ మంత్రం మా జీవితంలో మేము ఆచరించి దానివల్ల లబ్ధి పొందాం. ఇది ప్రతి వాళ్ళు లబ్ధి పొందాలని చాలామంది నాకు పెట్టిన కామెంట్స్ ఎలాంటివంటే, మేము ఎన్ని మంత్రాలు చేసినా మాకు సాధన కలగలేదు, ఏ మంత్రంలో సిద్ధి కలగలేదు, ఏ దేవత దర్శనం లేదు, ఇలా చెప్పారు. ఇలా చెప్పిన వాటికి నేను ఆలోచించిన ప్రకారం ఒక మంత్రం, సిద్ధమంత్రం ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం మీరు జాగ్రత్తగా చేసినట్టయితే అది దానివల్ల మంత్రం, తంత్రం, యంత్రం ప్రతిదీ సిద్ధి కలుగుతాయి. ఈ సిద్ధి కలగకపోవడం అంటూ ఉండదు. ఏ మంత్రం చేసినా, ఎవరు చేసినా, ఎలా చేసినా సరే సిద్ధి కలిగే అవకాశాలు దానివల్ల మెండుగా ఉన్నాయి. ఆ మంత్రం ఓం క్షీం 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 ఫట్. ఆ మంత్రం చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి. ఓం క్షీం 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 ఫట్. ఇది దేహరక్ష. ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఇది ఎలా చేయాలండి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఇవన్నీ వివరాలు అడుగుతారు కదా. ఇది మీరు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఈ మంత్రం అనుకుని, ఈ మంత్రం మీకు కింద ఇస్తారు. ఆ మంత్రం మీరు రాసుకుని నేర్చుకుని, ఇది దేహరక్షా మంత్రం. ఈ దేహరక్ష వల్ల ఏమవుతుందండి, అక్కడ ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం అతని మీద పనిచేయదు. మీరు ఏ మంత్రం అయితే సాధన చేస్తారో ఆ మంత్రం సాధించి శోధించి మీరు తీరచ్చు. ఆ మంత్రం ఆ వ్యక్తికి స్వాధీనం అవుతుంది, ఆ మంత్రం సిద్ధి కలుగుతుంది, ఆ దేవత దర్శనం కలుగుతుంది. అలాగే ఏ మంత్రం, ఏ తంత్రం ఏది చేసినప్పటికి కూడా ఈ దేహరక్ష చేసుకుని మీరు ఏ మంత్ర సాధన చేసినా, తంత్ర సాధన చేసినా, యంత్ర సాధన చేసినా, మరో సాధన చేసినా అవి కంపల్సరీ ఖచ్చితంగా సిద్ధించి తీరుతాయి. ఇది మా అనుభవంలో రుజువైన మంత్రం. ఈ మంత్రం మళ్ళీ చెప్తాను మీకు నేను, మీరు వినండి. కింద మీకు ఇస్తారు ఈ మంత్రం రాసుకుని ఎన్నిసార్లు చేయాలండి, ఎలా చేయాలి, దీని నియమం ఏంటంటే మీరు మంత్ర సాధన చేయడానికి ముందు ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ
21 సార్లు కానీ అనుకుని ఒక గ్లాస్తో కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ నీళ్ళ మీద మీరు ఈ మంత్రం 21 సార్లు చదివి ఊదాలి. ఊది దమ్ చేసి ఆ నీళ్లు గదిలో 4 మూలలా చల్లండి, లేదా మీ ఇంటి ఆవరణలో చల్లండి. మీ మీద కూడా కొద్దిగా నీళ్లు చల్లుకోండి. అలా చల్లుకుని చేసినట్టయితే ఆ మంత్రం కంపల్సరీ మీకు సిద్ధించి తీరుతుంది. ఇది దీని ప్రయోగం. ఈ ప్రయోగం ఇది ఎలా ఉంది అంటే ఈ మంత్రం ఆ రోజుకు మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. మర్నాడు మళ్ళీ మీరు మంత్ర సాధన చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఆ మర్నాడు మళ్ళీ ఈ మంత్రం 21 సార్లు 11 సార్లు చదువుకుని ఏ రోజుకు ఆ రోజు ఈ దేహరక్షా మంత్రం చేస్తే ఇది కామధేనువు కల్పవృక్షం లాంటిది. దీని ఫలితం ఆ రోజే మీకు చూపెడుతుంది. దీనికి 2వ రోజు దాకా మీరు ఆగవలసిన పని లేదు. ఓం క్షీం 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 ఫట్ ఇది మంత్రం. ఇది దేహరక్షా మంత్రం. ఇది మా అనుభవంలో ఎన్నోసార్లు రుజువైంది. ఇది నేను చేసిన మంత్రాలే చెప్తున్నాను, చెయ్యని విద్యలు మీకు చెప్పటం లేదు. ఇవన్నీ మీరు పర్టికులర్గా ఒకసారి ఆలోచించుకుని ఈ దేహరక్షా మంత్రం చేయండి, చేసి దీనివల్ల లబ్ధి పొందండి. కానీ ఇందులో మెళుకు ఏంటంటే ప్రతిరోజు మీరు ఈ మంత్ర సాధన చేయడానికి ముందు ఈ దేహరక్షా మంత్రం చేసుకోండి. ఇది ఆత్మరక్ష, దేహరక్ష, శరీరరక్ష, గృహరక్ష అన్నింటికీ రక్ష. ఇది ఎలాంటి మంత్రం అంటే అద్భుతమైన విద్యలు సాధించవచ్చు. ఈ దేహరక్షా మంత్రం సాధన చేసిన తర్వాత మీరు ఏ మంత్రం చేసినా సరే ఆ దేవత కరుణ మీకు మీద కలుగుతుంది. ఎంచేతంటే ఎటువంటి శక్తుల ప్రభావం ఆ మనిషి మీద ఈ దేహరక్ష ఉన్నంత వరకు అతని మీద పనిచేయదు. పైగా మంత్రాలు బెడిసి కొడతాం అలాంటివి జరగవు. దీనివల్ల ఈ దేహరక్షా మంత్రం అనేది మంత్రశాస్త్రంలో ఒక ఆణిముత్యం లాంటిది. ఇది ఎప్పుడో ఒక ఛానల్లో చెప్పాను, వాళ్ళు ఎందుకో రిలీజ్ చేయలేదు. ఆ కారణాలు వేరే కావచ్చు. ఇప్పుడు మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నన్ను అడిగింది ఏంటంటే దీనివల్ల మాకు లబ్ధి కలగాలండి, ఏ మంత్రం చేసినా సిద్ధి కలగాలి, దీనివల్ల ఉపయోగం కలగాలి, దీనివల్ల అనేక రకాల కారణాల వల్ల మేము ఏ మంత్రం చేసినా మాకు ఫలింపుకు రాలేదు, లేదా దేవత దర్శనం అవ్వలేదు. ఇలా అనేక వేల మంది నన్ను అడిగారు. దానికి మార్గంగా నేను ఒక ఛానల్లో ఇది చెప్పాను. కారణాలు ఏమైనప్పటికీ కూడా అది జరిగి ఉండకపోవచ్చు బహుశా. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఈ దేహరక్షా మంత్రం మాత్రం ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. ఈ మంత్రం వల్ల మీకు ఏం జరుగుతుంది లాభం అంటే ప్రతి మంత్రం, ప్రతి యంత్రం, ప్రతి తంత్రం సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలగడం వల్ల మీకు అన్ని విధాల మంచి జరుగుతుంది. దానివల్ల లబ్ధి పొందుతారు. ప్రతి మంత్రం మీకు చేసిన కొద్ది రోజులకే సిద్ధి కలుగుతుంది. ఈ దేహరక్షా మంత్రం మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు దీన్ని మీరు సాధనకు ముందు 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఈ మంత్రం చదివి నీళ్ళ మీద ఊది ఆ నీళ్లు మీ ఇంటి పరిసరాల్లో చల్లుకోండి. కొద్దిగా మీ నెత్తి మీద చల్లుకోండి. చల్లుకున్న తర్వాత అప్పుడు మంత్ర సాధన చేయండి. ఇది మంత్ర సాధనకు ముందు చేసి ఒక కట్టు లాంటిది. ఈ కట్టు వల్ల ఏంటంటే ఎవరి శక్తులు, దుష్ట శక్తుల ప్రభావం ఆ మనిషి మీద పనిచేయవు. ఈ మా జీవితంలో మేము ఆచరణ చేసి మీకు చెప్తున్నాను. ఈ మంత్రం చాలా మంచి మంత్రం, ఇది చేయండి. మళ్ళా మీ మంత్రం నేను చెప్తాను, కొద్దిసేపు చదువుతాను కూడా. ఓం క్షీం 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 ఫట్. ఓం క్షీం 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 ఫట్. ఇది మంత్రం. ఈ మంత్ర సాధన చేసి ప్రతి వాళ్ళు కూడా ప్రతి మంత్రం సాధన చేసి అందులో సిద్ధి కలగాలని, మంచి స్థితికి, ఉన్నత స్థితికి కలిగి, మంచి భవిష్యత్తు కలిగి, ఆ దైవ దర్శనం కలిగి అన్ని విధాలా బాగుండాలని మీ దగ్గర కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, చాలామంది ఆయుర్వేదం గురించి చెప్పడం మానేశారని అడిగారు. ఈవేళ ఆయుర్వేదం గురించి కూడా ఈ వీడియో అయిపోగానే ఒక్క చిట్కా వైద్యం చెప్తాను. ప్రతివారు దీన్ని ఆదరించండి. ఈ ఛానల్ని ఎక్కువగా గౌరవించండి, ఎక్కువగా ఆదరించండి. దీనివల్ల మంచి లబ్ధి పొందండి. ఈవేళ చిట్కా వైద్యం ఏంటంటే మనకి అనేక రకాల కారణాల వల్ల నొప్పులు శరీరంలో జాతం అవుతాయి. అది వాతం వల్ల కావచ్చు, కఫం వల్ల కావచ్చు, పిత్తం వల్ల కావచ్చు, త్రిదోషాల వల్ల కావచ్చు. చాలామంది పక్షవాతం గురించి కూడా వైద్యం అడిగారు. పక్షవాతం గురించి వైద్యం, మంచి వైద్యం, రసాయన వైద్యం కాకుండా మనకి తెలుగులో దేశీయ వైద్యం అనేది ఒకటి ఉంది. అదేంటంటే వావిలి చెట్టు వేరు పై బెరడు మెత్తగా తీసి అది ఆరబెట్టి మెత్తగా నూరి నువ్వుల నూనెతో బాగా మెదిపి దాన్ని
ఆ పౌడర్లా కానీ చిన్న ముద్దలా చేసుకుని మింగినట్లయితే పక్షవాతం పూర్తిగా నయమవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే చాలామంది నడు నొప్పి, కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి అంటుంటారు. అనేక రకాల వాతాల వల్ల మనకి నొప్పులు వస్తాయి. దానికి శొంఠి, పెప్పళ్ళు, మిరియాలు, సన్న రాష్ట్రం అంటే కళింగ రాష్ట్రం, సన్న రాష్ట్రం అని దొరుకుతుంది, కళింగ రాష్ట్రం అని దొరుకుతుంది. మీరు పచారీ కొట్టులు అడిగితే చెప్తారు. శొంఠి, పెప్పళ్ళు, మిరియాలు, సన్న రాష్ట్రం, అక్కలకర్ర, బెల్లం ఇవి కలుపుకుని చిన్న చిన్న మాత్రలు చేసుకుని రోజు వాడండి. ఎటువంటి నొప్పులైనా సరే, అది ఎంతకాలం నుంచి ఉన్న నొప్పులైనా సరే, ఎంత పాత నొప్పులైనా సరే పూర్తిగా తగ్గిపోతాయి. మంచి ఆరోగ్యం, మంచి సౌందర్యం, అందము, శక్తి, బలం, యుక్తి అన్నీ కలుగుతాయి దానివల్ల. అది రసాయనం. ఆ రసాయనం వాడడం వల్ల యథాస్థితికి మళ్ళీ శరీరం వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ ఉపయోగించుకుని మీరు అన్ని విధాలా బాగుపడాలని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.